వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ అమరావతి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు హైదరాబాద్ మార్కెట్ గురించి కూడా ఈరోజు మనతో పాటు చర్చించడానికి మన ముందు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి మొత్తం మార్కెట్ అంతా డల్గా ఉన్న టైంలో యా సో మీరు మార్కెట్ ఒక ఊపుతున్నారని చెప్పి కూడా బయట టాక్ అవుతుంది. ఏం జరుగుతుంది? ఊపుతున్నారని కాదు కానీ బట్ ద ప్రాజెక్ట్ వి సెలెక్టెడ్ స్ట్రాటజిక్ లొకేషన్. మార్కెట్ లేదు కదా, అందరూ మార్కెట్ పడిపోయింది అంటున్నారు కదా. ఇలాంటి టైంలో మీరు ఇంత సేల్ ఎలా అనేది లక్ష్మణ్ గారు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మార్కెట్ లేదు అనే కన్నా కూడా మార్కెట్ ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. ఓకే, డైనమిక్స్ చేంజ్ అవుతా ఉన్నాయి. అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపు మూవ్ అవుతా ఉంది హైదరాబాద్ మార్కెట్. సో ఎక్కడంటే అక్కడ వెంచర్ వేసి లేకపోతే చాలా దూరాల్లో కనెక్టివిటీ ప్రాపర్గా లేకుండా, ఈవెన్ మీరు చాలా లేఅవుట్స్ చూసుంటారు, ప్లాటింగ్ లేఅవుట్స్ లాగానే ఉండిపోతున్నాయి. ఈవెన్ 10 years 20 years అలాంటి లేఅవుట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే తగ్గినాయి. సో బై ఎక్స్పీరియన్స్ క్లయింట్స్ కూడా చేంజ్ అవుతా ఉన్నారు. బట్ ఫ్యూ లేఅవుట్స్ అండి, ఏదైతే మంచి లొకేషన్ ఉందో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ 5 yearsకి అక్కడ హౌసెస్ వస్తాయి, కొంత గ్రోత్ ఉంటుంది, సరౌండింగ్లో సమ్ డెవలప్మెంట్ జరుగుతుంది, గవర్నమెంట్ పుష్ ఉంది, ఓఆర్ఆర్కి ముఖ్యంగా ఓఆర్ఆర్కి ప్రాపర్ కనెక్టివిటీ ఉంది అన్న లేఅవుట్స్ ఈరోజు కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. సో అలాంటి లేఅవుట్ టేకప్ చేసాం కాబట్టి దాన్ని కూడా అగ్రెసివ్గా మార్కెట్లో పుష్ చేసాము. క్లయింట్స్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము, కన్విన్స్ చేయగలుగుతున్నాము. సో ఆ ట్రస్ట్, సో అగైన్ ట్రస్ట్ ఈస్ ద మెయిన్ గేమ్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే లాస్ట్ 2 years 3 years నుంచి ప్రీ లాంచ్ బైబ్యాక్ మీకు తెలియదు ఏముంది, ట్రస్ట్ మొత్తం పోయింది. ఆ ట్రస్ట్ని అగైన్ మేము క్రియేట్ చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా. ఫస్ట్ ముందుగా మనం హైదరాబాద్ మార్కెట్ గురించి మాట్లాడదాం. సో ఏంటి శంకర్పల్లికి ఇప్పటికి అదే డిమాండ్ ఉంది, ఇప్పటికి అటువైపే చూస్తున్నారు చాలా మంది. శంకర్పల్లి ఒక ప్రైమ్ లొకేషన్ గా భావిస్తున్నారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అటువైపే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారని వినిపిస్తుంది. ఏంటి అసలు శంకర్పల్లికి ఉన్న ఏంటి అక్కడ? లక్ష్మణ్ గారు, స్ట్రైట్ ఆన్సర్. సో హైదరాబాద్ ఎకానమీ అంతా కాన్సన్ట్రేట్ అయింది ఎక్కడ అని చూస్తే వెస్ట్రన్ కారిడార్లో. తెలంగాణ 50% ఆఫ్ ద ఇన్కమ్ వచ్చేది వెస్ట్రన్ కారిడార్లో. సో ఇక్కడ ఒకటి ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఎంటర్ప్రైజెస్, ఐ మీన్ ఐటీ కావచ్చు, జీసీసీస్ కావచ్చు, వాట్ ఎవర్ బిజినెసెస్ సిటీ టు సిటీ ఎప్పుడు జంప్ కావు. హైదరాబాద్ సిటీ నుంచి వేరే సిటీకి జంప్ అయిపోవు ఎట్ ఏ టైం. అలాగే జోన్ టు జోన్ కూడా జంప్ కావు. జోన్ టు జోన్ అంటే మీకు కేటీఆర్ గారు ఉన్న టైంలో ఐటీ కంపెనీస్కి చాలాసార్లు విజ్ఞప్తులు చేసేవాడు ఆయన, లుక్ ఈస్ట్ అంటే ఈస్ట్ వైపు మూవ్ అవ్వండి అని. కానీ ఎవరన్నా మూవ్ అయ్యారా? 1-2 కంపెనీస్ తప్ప మూవ్ అవ్వరు. ఎందుకు అంటే ఈ బిజినెసెస్, ఈ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాలో అవుతాయి, తమ నైబర్హుడ్కే మూవ్ అవుతాయి. సో వాటి అలైన్డ్ ఇండస్ట్రీస్ ఇక్కడే ఉంటాయి కాబట్టి అవి వేరే ప్లేసెస్కి వెళ్ళవు. అలా సైబర్ టవర్స్తో స్టార్ట్ అయిన ఈ గ్రోత్ స్టోరీ ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నానక్రామ్ కూడా, ఇప్పుడు టువర్డ్స్ నియోపోలిస్. సో నెక్స్ట్ ఎక్కడ అవకాశం ఉంది? టువర్డ్స్ శంకరపల్లె కదా. దట్స్ ది పవర్ ఆఫ్ శంకరపల్లి. కూడా దాదాపు అంతా క్లోజ్ అయిపోయింది, ఇంకా ల్యాండ్స్ దొరకట్లేదని చెప్పి వినిపిస్తుంది. శంకరపల్లి అంటే శంకరపల్లి పెరిఫెరల్స్. సో శంకరపల్లిలో లేఅవుట్స్ ఏం లేవు ఇప్పుడు. సో ఎప్పుడు కూడా రిపిల్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకి సైబర్ టవర్స్ డెవలప్ అవుతున్న టైంలో మాదాపూర్ కానీ కొండాపూర్ కానీ ఈ రిపిల్ ఎఫెక్ట్ తీసుకున్నాయి. నెక్స్ట్ గచ్చిబౌలి, నానక్రామ్ కూడా డెవలప్ అయినప్పుడు నార్సింగ్, మణికొండ ఈ ప్రాంతాలన్నా రిపిల్ ఎఫెక్ట్ని తీసుకున్నాయి కదా. రీసెంట్ టైమ్స్లో కొల్లూరు, వెల్లుమెల మీకు తెలియదు ఏముంది. అలాగే నియోపోలిస్ వచ్చిన తర్వాత మోకిలా ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇప్పుడు శంకరపల్లి ఎక్కడ ఉంది? నియోపోలిస్కి నైబర్, మోకిలాకి నైబర్. శంకరపల్లి ఆల్రెడీ డెవలప్డ్ టౌన్, అంటే మిక్స్ ఆఫ్ డెవలప్మెంట్. హౌసింగ్ ఉంది, ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హై రైజెస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ అవ్వాల్సింది ఈ పెరిఫెరల్ ఏరియాస్. ఇది వరల్డ్ వైడ్గా ఉన్న రియల్ ఎస్టేట్ రూల్. సో సింపుల్ ఫార్ములా. ఏం సార్ మార్కెట్ తగ్గిందా? బయట జరుగుతున్నంత ఒక ప్రచారం అనుకోవచ్చా, లేకుంటే ఏం జరుగుతుంది మార్కెట్లో? గత 2 సంవత్సరాల నుంచి ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఓ పక్క కస్టమర్స్ భయపడుతుంటే మరో పక్క బిల్డర్స్ కూడా ఒక ఆందోళనలో అయితే ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు మొత్తం మీద? మార్కెట్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారు? మార్కెట్ అయితే స్లో డౌన్ అయిన మాట వాస్తవం. అలా అని చెప్పి పుంజుకోదా అంటే 100% పుంజుకుంటుంది. నౌ ఇట్స్ మూవింగ్ ఫార్వర్డ్.
కొంచెం కొంచెం చేంజెస్ కానీ ఈసారి ఎక్కువ టైం పట్టింది, లాంగ్ టైం పట్టింది. బికాజ్ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదని చెప్పి అనిపిస్తుంది మాకు. చూడలేదు అని కాదు, ఇలాంటి పరిస్థితులు లాట్ ఆఫ్ టైమ్స్ ఫేస్ చేసింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఇంతకన్నా కఠినమైన పరిస్థితులని ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ టైంలో 2008 ఆ టైంలో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్ టైంలో మీకు తెలియంది కాదు. సో అలా ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా సెన్సిటివ్ అండి. రేపు ఏదన్నా హైదరాబాద్లో చిన్న ఇష్యూ జరిగింది అనుకుందాం, ఏదో సమ్ వైలెన్స్ లేకపోతే వాట్ ఎవర్, లేకపోతే గవర్నమెంట్ వైపు నుంచి ఏదన్నా అగ్రెసివ్ స్టేట్మెంట్, 1 వీక్ రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. సో ఇట్స్ ఎ సెన్సిటివ్ బిజినెస్, సెంటిమెంటల్ బిజినెస్. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మేబీ అవి రిక్వైర్డ్ కావచ్చు, బెటర్ దాన్ని విమర్శించవద్దు మనం, అవి అవసరమై తీసుకున్నారేమో ఆయన. బట్ అది మార్కెట్ సెంటిమెంట్ని అయితే హర్ట్ చేసింది. సో దానిలో నుంచి, ఆ షాక్లో నుంచి బయటకు రావడానికే చాలా కాలం పట్టింది. సో కొంత మూవ్ అవుతుందన్న టైంలో అగైన్ మళ్ళీ గవర్నమెంట్ వైపు నుంచి హెచ్సియు ఇష్యూ కావచ్చు, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల డిమాలిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఏదో విల్లా ప్రాజెక్ట్స్ మూసి ఫ్రంట్ గురించి నోటీసెస్ ఇవ్వటం, ఇవన్నీ ఎలా ఉందంటే ఒక నార్మల్ ఇన్వెస్టర్కి అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదో రీజన్తో డిమాలిష్ చేసుకుంటా పోతా ఉన్నారు. సో ఇది సెంటిమెంట్ని హర్ట్ చేస్తుంది. బట్ గవర్నమెంట్ వైపు నుంచి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు చెప్పేది ఏంటంటే, ఒక పెద్ద మంచి కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతాయని ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరిది ఇక్కడ ప్రజల నుంచి వస్తుంది ఒక టాక్ ఏంటంటే, అంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు ఉన్నే కంటిన్యూ చేసుకుంటే అదిగైనా వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తే ఇంకా మార్కెట్ బాగుండేది కదా. ఇప్పుడు అక్కడ తీసుకొని రావడానికి ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వాళ్ళు కొలాబ్ చేయటం అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అది డెఫినెట్గా రైట్ పాయింట్ అండి. బట్ గవర్నమెంట్ వై అగ్రెసివ్ అనేది ఐ డోంట్ నో. ఎందుకంత అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు ఆయన మనసులో, లేకపోతే గవర్నమెంట్ ఆలోచనలు ఏంటనేది మనకు తెలియదు. రీసెంట్గా చూస్తే కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఇష్యూ అవుతారు. సో ఇలాంటి ఇష్యూస్, ఇంత సెన్సిటివ్ మార్కెట్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రావద్దు. పెర్సిస్టెంట్గా, కన్సిస్టెంట్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. డెవలప్మెంట్స్ అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది. దీనివల్ల ఎకానమీకి కూడా నష్టం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు లైఫ్ లైన్ ప్రతి బిజినెస్ కూడా. మీరు చూడండి, రియల్ ఎస్టేట్ బాగుంటేనే చాలా బిజినెస్, లేదంటే చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి గల్ఫ్ కంట్రీస్ లో మన వచ్చిన యుద్ధం, అది దుబాయ్ రియల్ ఎస్టేట్ ఒకసారిగా అక్కడ ఉన్న టాప్ బిలియనర్స్ అంతా కూడా ఇప్పుడు ఎప్పుడు ప్రాణాలు అరిచేతిని పెట్టుకొని మళ్ళీ వదిలేసుకొని రావాలి. సో అసలు మనకి హైదరాబాద్ కన్నా దుబాయ్ అసలు వరల్డ్ లోనే నెంబర్ 1 రియల్ ఎస్టేట్. మన హైదరాబాద్ కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. పరిస్థితులు ఒక్కసారిగా తలకిందలే, చిన్న చేంజ్. ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే గ్లోబల్ క్రైసిస్ మొత్తం కనపడుతున్నాయి. ఒక్క యుఎస్ లో కూడా చాలా మంది 40% పీపుల్ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఒక పక్క గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధాలు, మరో పక్క మార్కెట్ లో ఒడిదుడులు, తర్వాత ఐటీ జాబ్స్ వరుస పెట్టి కోల్పోవటం, ఏం జరుగుతుంది అంతా రియల్ ఎస్టేట్ మీద కదా, అన్ని బిజినెస్ మీద అయితే పడుతుంది. సో మొత్తం మీద మనం ఇప్పుడు టాపిక్ అయితే రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ మీద వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఇదంతా. డెఫినెట్ గా అండి. గ్లోబల్ వార్ కావచ్చు, గ్లోబల్ పాలిటిక్స్ కావచ్చు, అలాగే ఐటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే లే ఆఫ్స్ కావచ్చు, గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి కారణాలు. బట్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రాపర్గా, ఐటీ జాబ్స్ పోతున్నాయి అంటే ఇంకొక పక్క ఏఐ జాబ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇది శాశ్వతం కాదు, ఇది అర్థం చేసుకోండి. చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే, ఇంకా మొత్తం అయిపోయింది, కొలాబ్స్, ఇంకేముండదు, ముందు ఇంకేవో రకరకాలు చెప్తారు, పల్లెటూర్లకి వెళ్ళి ఏదో చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి. ఈ ప్రాబ్లం కాకపోతే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. మనం ఎప్పుడు దానికి కష్టం అవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు చాలా చూసాం మనం. కోవిడ్ టైంలో కోవిడ్, ఆర్థిక మాంద్యం విషయంలో ఆర్థిక మాంద్యం, ఐటీలో కూడా ఇంతకుముందు చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. సో బిజినెస్ కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. ఒక స్టేజ్లో బూమ్ అవుతుంది, ఒక స్టేజ్లో స్టాగ్నెట్ ఉంటుంది, ఒక స్టేజ్లో స్లో అప్ అవుతుంది. బట్ దిస్ టైం ఏంటంటే కొంచెం ప్రొలాంగ్ అయింది. బట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అనేది అది నిరాశావాదం కిందకు వస్తుంది, వాస్తవం కాదు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనివ్వండి,
ఇట్ విల్ కోప్ అప్. ఇప్పుడు రియల్ గల్ఫ్ ఎస్టేట్ గురించి కాదు, ప్రతి ఇప్పుడు ఒక్కటి గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, యుఎస్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలనుకున్నాను కావచ్చు, ఓవరాల్ గా ఇప్పుడు మనం ఈ ఏపీ తెలంగాణ తీసుకున్నాం, రియల్ ఎస్టేట్ కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పటి వరకు ఏంటంటే యుఎస్ లోనో లేకుండా బయట ఉన్న గల్ఫ్ కంట్రీస్ లోనో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ భయానిక వాతావరణంలో ఎందుకు మన ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం, ఆ పెట్టుబడులు అక్కడే పెట్టుకొని అక్కడే మనం సొంతంగా శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే డెవలప్ అవుతుందని చెప్పి కొంతమంది ఆలోచనలు కూడా ఉందని చెప్పి వినిపిస్తున్నమాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆలోచన కాదండి, ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ శాంచురీ గురించి మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్. యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, మీకు చెప్తే 20+ కంట్రీస్ నుంచి మా సైట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈవెన్ వితౌట్ సైట్ విజిట్స్. సో వాటిల్లో కూడా చాలామంది ఏంటంటే 4-5 ఇయర్స్ తర్వాత మేము రిటర్న్ అవుతాం, సో మా డ్రీమ్ హౌస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో ఇలా మా వెంచర్ అని కాదు, మంచి ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేజర్గా యూఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సౌదీ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఇది కొంత బ్యాలెన్స్ చేస్తుంది, ఐటీ వైపు నుంచి వచ్చే థ్రెట్ని ఇది కొంత బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సో నేను రెగ్యులర్గా ఎన్ఆర్ఐ డీల్స్ రెగ్యులర్గా క్లోజ్ చేస్తాను. రీసెంట్ టైమ్స్లో నేను ఆల్మోస్ట్ 20-30 ఎన్ఆర్ఐ కాల్స్ ప్రతిరోజు మాట్లాడుతున్నాను. సో బట్ ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయగలిగితే వాళ్ళకు కూడా వచ్చే ప్రాఫిట్ ఏంటి, హైదరాబాద్ పొటెన్షియల్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా డీల్స్ క్లోజ్ అవుతాయి. సేమ్ విత్ అమరావతి. చాలా మంది మార్కెట్ డౌన్ అయిందని చెప్పి డిసప్పాయింట్లో ఉన్నారు. సో మీరేమో చూస్తే ఈ మధ్యకాలంలో బాగా మీ పేరు బయట వినిపిస్తుంది. మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ కావచ్చు అండ్ మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అంటే ఎప్పటికైనా మార్కెట్ ఉంటుందని ఒక నమ్మకంతో మీరు ముందుకెళ్తున్నారు. సో ఏంటి మొత్తానికి దీని సీక్రెట్ ఏంటి? ఈ సీక్రెట్ ఏం లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్. సో అండి, రియల్ ఎస్టేట్ ఎప్పుడు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళినా కూడా ఎక్కువ ఇదే యూజ్ చేయకూడదు, హార్ట్ కూడా యూజ్ చేయాలి. ఎందుకు అంటే పడిపోయింది ఆ నెగిటివ్ థింకింగ్కి వెళ్ళొద్దు. ప్లస్ ఇట్స్ నా మనీ మీ మనీ కాదు, క్లయింట్స్ మనీ. అది వీఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ దట్ మనీ. అవి గ్రో అవ్వాలి క్లయింట్ మనీ. రేపు వాళ్ళ డ్రీమ్ హౌస్ అక్కడ సైట్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో అలాంటి వెంచర్ నేను వాళ్ళ ముందుకు తీసుకొచ్చాను. సో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అలా కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఐసోలేటెడ్గా ఈవెన్ ఈవినింగ్ టైమ్స్ లైట్ ఫెయిల్ అయితే భయపడే లాంటి ఏరియాస్లో కూడా వెంచర్స్ చేసి ఇంతకాలం మనం మీరు బాగా బిజినెస్ చేస్తున్నారని చెప్పి బయట టాక్. అవునండి. సో కస్టమర్స్ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే చాలా మందికి మాకు సేల్ లేవని కొంతమంది చెప్తుంటే, కొంతమంది మార్కెట్ పూర్తిగా పడిపోయింది అంటున్నారు. మరి మీకు ఎట్లా సాధ్యమైంది అంటే కస్టమర్ ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? సరైన గైడ్లైన్స్ లేక వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదా అంటే మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను, క్లయింట్స్ ఆర్ రెడీ అండి. మనీ లేదు అనేది ఎక్కడా లేదు, మనీ చాలా ఉంది. క్లయింట్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రయారిటీ ల్యాండే ఫస్ట్ ప్రయారిటీ, బట్ ప్రాపర్ లొకేషన్, ప్రాపర్ గవర్నమెంట్ పాలసీ. ఎందుకు మనం వేసే లేఅవుట్స్ 10 ఇయర్స్ తర్వాత కాదు 20 ఇయర్స్ తర్వాత వెళ్ళినా కూడా అక్కడ ఒక సింగిల్ హౌస్ కూడా ఎందుకు కనిపించట్లేదు? ఎక్కడో వేస్తున్నాం లొకేషన్, ఎక్కడో పెడుతున్నారు ఆ లొకేషన్, సరౌండింగ్స్లో ఎలాంటి గ్రోత్ ఉండట్లేదు. ఈవెన్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఏమీ లేవు, ప్రాపర్ కనెక్టివిటీ లేవు. జనరల్గా అలాంటి లేఅవుట్స్ ఫెయిల్ అవుతాయి. సో ఇవన్నీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఇప్పుడు అలాంటి లేఅవుట్స్కి వెళ్ళట్లేదు. సో అలాంటి లేఅవుట్ టేకప్ చేస్తే నేను కూడా ఏమనాలి? డౌన్ ఉంది మార్కెట్ డౌన్ ఉంది, ఏం లేదు అనాలి. నేను అలాంటి లేఅవుట్స్ డీల్ చేయట్లేదు. కొంచెం ప్రైస్ హయ్యర్ సైడ్ ఉన్నా కూడా ఓఆర్ఆర్ ప్రాపర్ కనెక్టివిటీ ఉందా లేదా, అట్లీస్ట్ 500 మీటర్స్లో హౌసింగ్ ఉందా లేదా, ఫ్యూచర్లో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉందా లేదా. ఇన్ కేసు నేనే పర్చేజ్ చేస్తే నేను ఒక 4 ఇయర్స్ తర్వాత రీసేల్ చేసుకోవాలి, ఎగ్జిట్ అవ్వాలి. నేను ఎగ్జిట్ అవ్వగలనా, ఎంత ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతాను? క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచిస్తున్నాను. క్లయింట్ నీడ్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలుగుతాను. నేనని కాదు, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అన్నీ అదే. సో అలా క్లయింట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్, గ్రోత్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ మనం ఈరోజు తీసుకొస్తే 100% సక్సెస్ అవుతాం. అంతేగాని ఏదో చెప్పి అమ్మేద్దాం, ఏదో అద్భుతాలు బ్రోచర్స్ ఇవన్నీ చూపించి అమ్మేద్దాం అంటే దోస్ ఆర్ నాట్ ద డేస్. అండ్ ఆ రోజులు అదే జరుగుతుంది అంటారా? అదే జరుగుతుంది కూడా. ఏదో చూసి అరచేతిలో వైకుంఠం చూపించి అమ్మేద్దాం అని చెప్పి అనే పరిస్థితులు లేవు, ఇక ముందు కూడా ఉండబోవు. సో వీ నీడ్ టు చేంజ్.
ఏంటి సార్ మొత్తం అంటే ఓవరాల్గా తీసుకున్నామంటే ఇప్పుడు వెస్ట్ మార్కెట్ తీసుకున్నామంటే సౌత్ మార్కెట్ తీసుకున్నా కానీ Yeah. ఎలా ఉంది అసలు ఓవరాల్గా అన్ని ఈ మొత్తం 4 ప్లేసుల్లో ఈస్ట్ Yeah. వెస్ట్ అండ్ మొత్తం ఇప్పుడు వెస్ట్ గురించి మీకు తెలిసిందే, ఎప్పుడో కూడా అది లైమ్ లైట్లోనే ఉంటుంది. బికాస్ ఐటీ అంతా కాన్సన్ట్రేట్ అయింది, జీసీసీస్, కార్పొరేట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఎంటర్ప్రైజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి మూవ్ అవుతాయి, జోన్ టు జోన్ జంప్ అవ్వవు. సో వెస్ట్ ఎప్పుడు సేఫ్ సైడ్. ఇప్పటికి కూడా ఎఫర్టబిలిటీ ఉంది, ఎఫర్టబిలిటీ లేదు అనేది వాస్తవం కాదు. అది దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ మీరు అన్నట్లు సౌత్ కూడా ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ సౌత్ వైపుకి వచ్చేపాటికి గవర్నమెంట్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్ సిటీని గవర్నమెంట్ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, అలాగే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్. రీసెంట్గా ఫ్యూచర్ సిటీ విజిట్ చేస్తే సమ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. ఎఫ్సిడిఏ బిల్డింగ్ రెడీ అవుతూ ఉంది, స్కిల్ యూనివర్సిటీ రెడీ అవుతూ ఉంది, చాలా కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చున్నారు, వాళ్ళే అంతా ఏదో అనౌన్స్మెంట్స్తో ముందుకు వస్తున్నారు. 330 ఫీట్ రోడ్ ముఖ్యంగా విజిబుల్గా మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఏ పాజిటివ్ చేంజ్ అయితే కనిపిస్తుంది అక్కడ. మీరు గమనించిన దాంట్లో శ్రీశైలం హైవేలో గతంలో ఉన్నంత డెవలప్మెంట్ ఇప్పుడు కనిపించట్లేదు. ఆ స్పీడ్ అనేది బాగా తగ్గిపోయింది. స్పీడ్ బ్రేకర్ లాగా ఒక స్టెప్ దాటేలోపు ఇంకొక బ్రేకర్ వస్తుంది, ఇంకోటి బ్రేకర్ దాటి ఇంకొకటి వస్తుంది అని చెప్పి ఎందుకు శ్రీశైలం హైవేకి అంతా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎందుకు వచ్చిందంటే సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసింది. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వాలి అంటే ప్రీ ప్రాజెక్ట్ స్టేజ్ ఉంటుంది, మిడిల్ స్టేజ్ ఉంటుంది, ఫైనల్గా అది మెటీరియలైజ్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు అనౌన్స్మెంట్ రాగానే ఈ రోజు 10,000 ఉంటే రేపు 15,000 చెప్తాను, 2 days తర్వాత 20,000 చెప్తాను. ఇది రైట్ వే కాదు కదా అలా జంప్ చేయటం అనేది. సో కొంతమందికి కోపం రావచ్చు, బట్ ఇది మార్కెట్ని స్లో డౌన్ చేస్తుంది. సేమ్ అమరావతిలో ఏం జరిగిందో మనం చూసాం. సో ఇట్స్ నాట్ ద వే. ప్రైస్ అనేది స్టేబుల్గా గ్రో అవ్వాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వెస్ట్ జోన్లోనే స్టేబుల్గా గ్రో అవుతుంటే ఎట్ ఏ టైం 10,000 నుంచి 15-20 గ్రో చేస్తే ఎట్లా? ప్లస్ ప్రీ లాంచ్ బైబ్యాక్ పెద్ద ఎత్తున అక్కడ జరగటం, కొంత ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంకొకటి అక్కడ ఉన్న రీసేల్ మార్కెట్ చాలా అఫోర్డబుల్గా ఉంది. సో క్లయింట్స్ అటువైపు మూవ్ అవుతా ఉన్నారు. అంత బాగుంది కదా సార్. పరిస్థితి ఇలానే కొనసాగితే ఒక సంవత్సరం ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ అంతిమంగా నష్టపోయేది ఎవరు? కొన్న వాళ్ళు నష్టపోయినట్లా లేకుంటే? రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుందండి. డెవలపర్ నష్టపోతాడు, ఆ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరు నష్టపోతారు, క్లయింట్స్ కూడా నష్టపోతారు. ఎందుకు అంటే అంత ఇన్వెస్ట్ చేసి నాకు 10 yearsకో 20 yearsకో రిజల్ట్స్ వస్తుంది అంటే కాదు కదా. అట్లీస్ట్ 4-5 yearsలో ఐ షుడ్ టేక్ సంథింగ్ బ్యాక్. లేకపోతే అట్లీస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా ఉండాలి. నష్టపోతారు. వీటితో పాటు చాలా ఇండస్ట్రీస్, 200+ ఇండస్ట్రీస్ మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఫైనల్గా గవర్నమెంట్ ఇన్కమ్ తగ్గుతుంది, గవర్నమెంట్ కూడా ఇంపాక్ట్. ఇంకొక విషయం చెప్పనా, ఈరోజు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎవరు సీఎం అవ్వబోతున్నారనే డిసైడ్ చేసే అంత పవర్ రియల్ ఎస్టేట్కి ఉంది. కాదంటారా? మనం ఎగ్జాగరేట్ చేసినట్లు అనిపిస్తుంది, బట్ ఇట్స్ ట్రూ. బికాజ్ ఇదే లైఫ్ లైన్. గవర్నమెంట్కి కూడా మంచిది కాదు, గవర్నమెంట్ లీడర్షిప్కి కూడా ఇది మంచిది కాదు. సో మొత్తం మీద ఇదంతా జరుగుతూనే ఉంది, కానీ మార్కెట్లో రేట్లు అయితే అసలు తగ్గట్లేదు. మామూలుగా అయితే మార్కెట్ స్లో డౌన్ అయినప్పుడు ఏంటంటే కొంతమంది ఆ రేట్లు కొంత తగ్గించి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని సేల్ చేసుకోవడానికి. కానీ ఎక్కడ తగ్గినట్టు కూడా కనిపించట్లేదు. అలా అని చెప్పి పెరగట్లేదు, స్టేబుల్గా ఆగిపోయింది. ఏంటి మార్కెట్లో పెద్ద గేమ్ నడుస్తుంది ఏదో ఇక్కడ? అట్లా ఏం లేదండి, తగ్గపోవటం అంటూ ఏం లేదు. మీరు చూడండి, హెచ్ఎండిఏ ఏరియాస్లోనే ప్రైజెస్ స్టేబుల్గా ఉన్నాయి. వన్స్ హెచ్ఎండిఏ ఏరియాస్ దాటితే ప్రైస్ కరెక్షన్ చాలా జరిగింది. బట్ ఒక డెవలపర్ ఏంటంటే 10,000 ఉన్న ప్రైజ్ని ఎట్ ఏ టౌన్ నేను 8,000కి తీసుకొస్తున్నాను, 7,000కి తీసుకొస్తున్నాను అంటే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. ప్రైస్ తగ్గుతుందంటే పర్చేజ్ చేసే వాళ్ళు అసలుకే ముందుకు రారు. మీరు మార్కెట్లో చూడండి, మార్కెట్ స్పీడ్గా ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు అందరూ వచ్చి పర్చేజ్ చేస్తారు. కొంచెం ప్రైజెస్ తగ్గినప్పుడు ఎవరు పర్చేజ్ చేయరు, కానీ వాస్తవంగా పర్చేజ్ చేయాల్సింది ప్రైస్ తగ్గినప్పుడు. సో అది బయటకు చెప్పకపోయినా కూడా క్లయింట్ వచ్చి నెగోషియేట్ చేసినప్పుడు ఇంకో సందర్భంలోనూ డెవలపర్ కాంప్రమైజ్ అయ్యి ఇస్తూ ఉన్నారు. బల్క్ డీల్స్లో కావచ్చు, వాట్ ఎవర్ తగ్గించిస్తూ ఉన్నారు. బట్ అది బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అంటే ప్రైజెస్ చాలా మార్కెట్లో 80% ఈ ప్రైస్ తగ్గించడం, ఆఫర్లు పెట్టడం, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తాం.
నిజంగానే ప్రాజెక్ట్ అంత మంచిదైనప్పుడు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. అక్కడే ప్రాబ్లం వస్తా ఉంది. 80% అదే జరుగుతుంది. క్వాలిటీ ప్రోడక్ట్ అయినప్పుడు మీరు ఈ ఆఫర్లను ఎందుకు పెడతా ఉన్నారు, ఈ ప్రీ లాంచ్లు ఎందుకు, బైబ్యాక్ ఎందుకు, ఇంత ప్రాఫిట్స్ ఇస్తామని ప్రామిస్ చేయటం ఎందుకు, ఇవన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి. మార్కెట్కి ఇది మంచిది కాదు. లేకపోతే అన్నసరి ఏవో వాగ్దానాలు చేయటం, మేమే మళ్ళీ బైబ్యాక్ చేస్తాము, లేకపోతే అది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తాం అని చెప్పి ఈ మధ్య వినిపిస్తుంది అన్నమాట. నేను ఒకటి క్లియర్గా చెప్తానండి, అది ఎంతవరకు నమ్మొచ్చు అంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ నేమ్స్ వద్దు తీసుకుందాం, అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏది ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకి ప్రాఫిట్స్ తీసుకోండి. అంతేగాని ఎవరంటే వాళ్ళు ఏదో అనౌన్స్ చేసి బైబ్యాక్, ప్రీ లాంచ్ అని చెప్తే బై మిస్టేక్ కూడా ఎంటర్ అవ్వద్దు. దట్స్ మై సిన్సియర్ సజెషన్. ఎంటర్ అయ్యారా మీరు లాసే అవుతారు. 99% ఆఫ్ ద టైమ్స్ ఇదే జరిగింది మార్కెట్లో. ఇంకోటి కూడా క్లియర్గా చెప్తున్నాను, లీగల్ సపోర్ట్ ఏమీ ఉండదు దీనిలో. మీరు ఏదో లీగల్ సపోర్ట్ ఉంది అనుకుంటారు, రేరా లేదు. మీకు లీగల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు క్లయింటా, మీరు ఇన్వెస్టరా, ఒకసారి ఆలోచించండి. ఇన్వెస్టర్ అన్నప్పుడు మీరు కూడా రిస్క్ బేర్ చేయాలి. ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి. సో అలా ఇన్వెస్ట్ చేయాలంటే గో విత్ బ్రాండెడ్ బిల్డర్, దట్ ఈస్ వాట్. గత 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎంప్లాయీస్, ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఆర్థికంగా కూడా చితికిపోయి ఉన్నారు అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ మధ్య, ఏం జరుగుతుందో ముందు మీరు చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఏం జరగాలి అనేది డిసైడ్ చేస్తారు మిగతా. అదే మీరు అనేది వాస్తవమే. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది బిల్డర్స్ కావచ్చు, రియల్టర్స్ కావచ్చు. బట్ ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే వన్స్ ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా ఎగ్జిట్ కాలేము. సమ్హౌ వీ హ్యావ్ టు మెయింటైన్. ఆ గేమ్ ఆడాల్సిందే. ఆ గేమ్ ఆడలేనప్పుడు కొలాప్స్ అవుతారు. సో అలా చాలామంది ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు కదా, ముందు కూడా చాలా కొలాప్స్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఆ రాంగ్ వేస్ నుంచి, రాంగ్ వేస్ అంటే రాంగ్ వర్డ్ అవుతుందేమో, అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపుకి రండి. 10 వెంచర్స్ చేయక్కర్లేదు. ఒక వెంచర్ ప్రాపర్గా క్లయింట్ ఓరియంటెడ్గా, డెవలప్మెంట్ ఓరియంటెడ్గా, గ్రోత్ ఓరియంటెడ్గా ఒక ప్రాజెక్ట్ చేయండి చాలు. ఎందుకు చేయలేకపోతున్నారు అలా? ఎందుకు చేయలేకపోవటం కాదు, ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్తే హెవీ మనీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కొంచెం మనీ కనిపించగానే ఏవేవో ఆలోచనలు, అక్కడ ఫ్లాట్ సైట్ కొందాము, లేకపోతే 100 కిలోమీటర్స్ వెళ్ళి 100 ఏకర్స్ కొందాము, ఇవన్నీ పేపర్ మీద బాగుంటాయి. బట్ ప్రాక్టికల్గా వచ్చేప్పటికి అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఈ మేనేజ్మెంటే స్టేబుల్గా ఉండాలి. సో వీకెండ్ ఎండ్స్ వైపు వెళ్ళకూడదు. ఇంకా దీన్ని మనం ఎక్కువ మాట్లాడకూడదు. ప్లస్ మీ మనీ కన్నా క్లయింట్ మనీ ఎప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లయింట్కి మీరు జవాబుదారీ. ప్రాజెక్ట్ అమ్మేసామంటే కాదు, 4 years తర్వాత అక్కడ గ్రోత్ వచ్చిందా లేదా మీరే రెస్పాన్సిబుల్. లీగల్గా రెస్పాన్సిబుల్ కాదు, అట్లీస్ట్ బై హార్ట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. 100 కోట్లు 1000 కోట్లు డంప్ చేస్తూ ఉన్నారు క్లయింట్స్ తీసుకొచ్చి. ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మీరు వెంచర్స్ మీద వెంచర్స్ వేస్తాము, అక్కడే వేస్తాము, ఇక్కడే వేస్తాము, డెవలప్ చేయం, లేకపోతే 2 years తర్వాత వెళ్తే అది ఫారెస్ట్ తలపిస్తుంది అంటే వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటుంది రియల్ ఎస్టేట్ చెప్పండి? ఇప్పుడు దగ్గరకు వస్తుంది, ఒకప్పుడు దూరంగా ఉంది. అయితే బట్ దూరంగా ఉందని అందరిని అనట్లేదు. చాలా పర్ఫెక్ట్గా రియల్ ఎస్టేట్ చేస్తా క్లయింట్స్కి చాలా వెల్త్ క్రియేట్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే మిమ్మల్ని, ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ పీపుల్ వెంచర్స్ చేస్తున్నారు. ఒక 4-5 members గ్రూప్గా ఏర్పడి ఒక సైట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఏదో చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ తొందరపాటులో చాలా చాలా తప్పులు చేస్తున్నారు. అంతిమంగా ఇక్కడ నష్టపోతుంది ఎవరంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు చూడండి, ఎక్కువ వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నట్టు కనిపిస్తుంది. బేసిక్ మీరు కూడా గమనించుంటారు. ఇంకా ఐటీ అంటారా, ఇంకా అది వాళ్ళకున్న బిజీలో వాళ్ళు పెద్దగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఆలోచించరు. లోన్ వస్తుందా, ప్లాట్ జరిగిపోతుంది. చివరికి వచ్చేళ్ళకి ఏంటంటే ఇది 3-4 years తర్వాత ఏంటంటే ఒకసారిగా స్టన్ అవుతున్నారు. అన్ని చూసి జరిగిన పరిణామాలు, తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే కోర్టుకి వెళ్ళని అంటున్నారు, కోర్టు ఆ పంచాయతీలు తీర్చడానికి ఎప్పటికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఒక రకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. అందరూ కాదు, కొంతమంది మార్కెట్లోకి ఎంట్రీ అవ్వటం వల్ల, ఎక్కువ మోర్ మనీ ఎక్స్పెక్ట్ చేయటం వల్ల ఎంత జరుగుతుంది అంటున్నారు. అండి మనం అదే మాట్లాడుకుంది. ఇంటిగ్రిటీ కావాలి రియల్ ఎస్టేట్లో. డెవలపర్ కూడా
10 ప్రాజెక్ట్స్ వద్దు, ఒక ప్రాజెక్ట్ అయినా మంచిగా చేద్దాం. యు ఆర్ క్యాపబుల్ అంటే 10 ప్రాజెక్ట్స్ కూడా చేయి, బ్యాకప్ ఫండ్ ఉంటే. అదొక పాయింట్. ప్లస్ క్లయింట్స్ కూడా కొంచెం అవేర్నెస్తో ఇన్వెస్ట్ చేయాలి. ఏదో తక్కువకు వస్తుంది, అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఏవో చెప్తున్నారు, లేకపోతే ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు. మీరు బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మీరే రెస్పాన్సిబుల్. ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు, లీగల్ సపోర్ట్ అసలుకే ఉంటుంది. సెకండ్ పాయింట్, వీటన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అండి. మీరు ఫామ్ ల్యాండ్స్ వద్దు అంటున్నారు. సాక్షాత్తు హైడ్రా కమిషనర్ అనౌన్స్ చేశారు 1200 స్క్వేర్ యార్డ్స్ అయితే తక్కువ కొనొద్దు అని. బట్ ఎస్ఆర్ఓలో మీరు ఎందుకు ఆ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ చేయలేకపోతున్నారు? 100 స్క్వేర్ యార్డ్స్ వెళ్ళినా రిజిస్టర్ చేస్తున్నారు, 200 స్క్వేర్ యార్డ్స్ వెళ్ళినా రిజిస్టర్ చేస్తున్నారు కదా. సాక్షాత్తు హైడ్రా కమిషనరే చెప్తున్నారు, మరి అక్కడ ఎందుకు ఆగట్లేదు? ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు హైడ్రా పేరుతో ఎన్ని బిల్డింగ్స్ కూల్ చేస్తున్నారు, అవన్నీ అప్రూవల్స్ ఎవరిచ్చారు? అంటే ఒక ఎండ్ యూజర్దేమో బిల్డింగ్ పడేస్తున్నారు, ఈ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు, ఆ పర్టికులర్ మినిస్టర్ ఏమయ్యారు, అసలు ఇది సిస్టంలో ఈ ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి వస్తుంది? రెవెన్యూలో ప్రతిరోజు మార్పులు చేస్తూనే ఉన్నారు ఇయర్స్ టుగెదర్, బట్ ఫైనల్లీ మళ్ళీ అదే జరుగుతుంది. సిస్టమ్ ఫెయిల్యూర్, సంబడి హ్యాస్ టు అడ్రస్. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందో తెలుసు అందరికి, తెలియదు అంటున్నది ఫేక్ లా. కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం వరంగల్ హైవేకి తీసుకున్నాం అంటే, ఒకప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే ఒక పెద్ద ట్రాఫిక్ జామ్. అసలు ఏ సైట్ లో చూసినా కానీ కార్లు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఒక నిజంగా ఒక కొత్త ప్రపంచాన్ని అక్కడ చూసాం. అలాంటిది ఈ రోజు ఏదో అంటారు చూడండి, ఎక్కడ చూసినా కానీ అంత ఖాళీ కనపడుతుంది. ఎవరు కనీసం అటువైపు చూసే ఇది లేదు. అండ్ అక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు అగమ్య గోచరణంగా తయారైపోయింది. అక్కడ అమ్ముకోవాలంటే అమ్ముకోలేకపోతున్నారు, దానికి వేరే ఆప్షన్ దొరకట్లేదు. అట్లీస్ట్ లాస్ట్ కి నాకు చెప్పిన లోన్లు కూడా రావట్లేదు అంట లాస్ట్ కి. కరెక్ట్, రీసేల్ లేనప్పుడు, డిమాండ్ లేనప్పుడు బ్యాంక్స్ కూడా లేదంట, ఇవ్వట్లేదంట. అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇదేమో ఒకసారిగా హైప్ చేశారు, ఏదో ప్రపంచం కొత్త ప్రపంచం సృష్టించబోతున్నాం, పాత గవర్నమెంట్ లో చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఆ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, కొన్ని నష్టపోయామని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే అగైన్ సిస్టమ్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ కూడా ప్రతిదాన్ని ఎగ్జాగరేట్ చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఇదే. చిన్న విషయాన్ని కూడా ప్రతిదీ ఎగ్జాగరేట్ చేస్తారు. ఏవో భూలోక స్వర్గం చూపిస్తారు. మీకు తెలియదు అదే అంటే సార్, అంత ఇన్వెస్ట్ చేసే ముందు, సో ఇక్కడ డబ్బులు పెట్టే ముందు వీళ్ళకి గవర్నమెంట్ దీన్ని బ్రాండ్ గా తీసి ప్రమోట్ చేస్తుందా, లేకుంటే అక్కడ వెంచర్ వేసే వాళ్ళు చేస్తున్నారని కాకుండా వీళ్ళకి మినిమం ఉంటుంది కదా సార్. ఒక ఏరియాలో ఇది ఏరియా డెవలప్ అవుతుంది, ఇది ఫ్యూచర్ లో ఇది ఎగ్జాక్ట్లీ ఇంతవరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అని ఒక ఐడియా ఉండదా వీళ్ళకి? ఇంత డబ్బులు పెట్టాము. ఇక్కడ ఏంటంటే బడ్జెట్స్ వేరీ అండి. ఏమవుతుంది, ల్యాండ్ ప్రైజెస్ అబ్నార్మల్ ప్రాఫిట్స్ చూపిస్తున్నాయి సమ్ ఏరియాస్లో. బట్ ఆ ప్రాపర్ బడ్జెట్ అందరి దగ్గర లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం దూరం వెళ్ళి ముందు ఏదో ఒక ల్యాండ్ కొందాము అని అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ చేసే ప్రకటనలు, ఒక టెంపుల్ విషయంలో కూడా మనం చాలా అయినాం. సో ఒకటి ఆలోచిద్దాము, టెంపుల్ వస్తే ఏమవుతుంది, ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది? లిమిటెడ్ డెవలప్మెంట్. అలాంటి ప్లేస్లో వెళ్ళి మనం 10,000 15,000 ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా? రావు కదా. టెంపుల్ అనే ప్లేస్ని విజిట్ చేస్తాం, వచ్చేస్తాం. సో నథింగ్ చేంజెస్, పెద్ద మార్పులే ఉండవు. దానికి ఏదో అవుటర్ రింగ్ రోడ్ వేస్తాం, ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తాం, ఏవేవో ప్రకటనలు. టెంపుల్కి అవుటర్ రింగ్ రోడ్ ఏంటి సార్? సో ఈ ప్రాక్టికాలిటీ కొంచెం క్లయింట్స్ కూడా అవేర్నెస్. ఇప్పుడు నేనే ఉన్నాను, 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తాను, నేను చెప్పేది చాలామందికి నచ్చదు, దే డోంట్ లైక్ ఇట్. సో వేరే పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఎప్పుడూ లాస్ అయినప్పుడు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ నాకు కాల్ వస్తుంది వాళ్ళ నుంచి. సో ఇక్కడ తప్పు ఎవరిదంటే పూర్తిగా రియల్టర్దా? నిజాలు చెప్పే రియల్టర్ని కూడా నమ్మాలి కదా. అంటే యాజ్ పర్ పారామీటర్స్ బేస్డ్ నమ్మాలి కదా. రాబోయే రోజు చాలా మార్పులు ఉంటాయి, 100% వస్తాయి. ఏం జరుగుతుంది, ఓ పక్క జరుగుతున్న వరల్డ్ వైడ్ క్రైసిస్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధాలు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ జాబ్లు కావచ్చు, ఏం జరుగుతుంది? అయితే మొత్తానికి మార్కెట్ తొందరగానే పుంజుకుంటుంది అనేది అబద్ధం. కాస్త టైం పడుతుంది, టైం పడుతుంది 100%. ఇది ఒక చోట రాలేదు, మొత్తం వరల్డ్ వైడ్ వచ్చింది. సో మార్కెట్లో ఏం జరుగుతుంది, తర్వాత దీనివల్ల నష్టపోయేది ఎవరు, లాభాలు పొందే వాళ్ళు ఎవరు అనేది కూడా త్వరలో మన ముందే కనపడుతుంది. బట్ ఇప్పుడు ఎవరెక్కడ కొనుక్కున్నా కానీ ఒక్క సొంత నిర్ణయంతో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని, సో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అని చూసుకొని ముందుకెళ్తే 100% ఆ విషయంలో సక్సెస్ అవుతారు. 100%. ఈ విషయంలో ఫైనల్గా ఒక క్లారిటీ ఇచ్చి ముగిద్దాం. అండి, లాస్ట్ 20 years నుంచి రియల్ ఎస్టేట్ని ఒకసారి చూడండి. చాలా వెంచర్స్ చూశారు మీరు, ప్లాటింగ్ చేశారు, కొన్నారు, అమ్మేశారు. 5 years కూడా హౌసింగ్ రాలేదు. ఎందుకు? ఫ్లాట్స్గా మిగిలిపోతున్నాయి.
ఇది నా క్వశ్చన్ కాదు, క్లయింట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ తన అంతట తాను వేసుకోవాలి. ఎందుకు ఫ్లాట్స్గానే ఉండిపోయినాయి ఆఫ్టర్ 10 years తర్వాత కూడా? ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేసిన లొకేషన్ స్ట్రాటజిక్ లొకేషన్ కాదు, ప్రాపర్ కనెక్టివిటీ లేదు, ఆ సరౌండింగ్స్లో లివింగ్ ఎన్విరాన్మెంట్ లేదు, లేకపోతే పాపులేషన్ లేదు, పాపులేషన్ డెన్సిటీ లేదు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు అట్లీస్ట్ 10 kilometers డిస్టెన్స్లో, లేకపోతే గవర్నమెంట్ పాలసీ ఏం లేదు, అక్కడ గవర్నమెంట్ పుష్ ఏం లేదు. సో 10 years అయినా 20 years అయినా అవి అలాగే ఉండిపోయింది. ఎప్పటికీ అలాగే ఉంటాయని కాదు, బట్ ఈ రోజుల్లో ఇంతకాలం వెయిట్ చేయటం అంటే కష్టం. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఏం జరుగుతుంది, ఏ ఇండస్ట్రీకి మనం దగ్గరలో ఉన్నాం, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏమైనా ఉందా, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి రీచ్ అవ్వగలమా, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏముంది, ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, అగైన్ ప్యారలల్ హైవేస్ నుంచి కనెక్టివిటీ ఏముంది, రేడియల్ రోడ్స్ ఏమున్నాయి, లేకపోతే ఫ్యూచర్ రేడియల్ రోడ్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ గవర్నమెంట్ పాలసీ ఏముంది, గవర్నమెంట్ పుష్ ఏముంది, అక్కడ వాటర్ కండిషన్స్ ఏంటి, జోనింగ్ ఏంటి, లేకపోతే గ్రోత్ సెంటర్స్ ఏమొస్తున్నాయి నియర్ బై, ఒక 30 minutes డ్రైవ్లో, ఒక 40 minutes డ్రైవ్లో, అట్లీస్ట్ 1 hour డ్రైవ్లో ఏమొస్తుంది. అంతేగాని ఎక్కడికో 60 kilometers 70 kilometers వెళ్ళిపోయి ఎక్కడో ఇన్వెస్ట్ చేసి నాది పెరగలేదు అంటే నోబడీ కెన్ హెల్ప్. సో మిమ్మల్ని మీరు అడగండి, ఎందుకు ఈ ఫ్లాట్స్గానే మిగులుతున్నాయి, బట్ కొన్ని లేఅవుట్స్ ఆల్రెడీ సిటీలో కలిసిపోయినాయి, ఇవెందుకు ఇలా జరిగినాయి, అవి ఎందుకు అలా జరిగినాయి, అది క్వశ్చన్ చేసుకోండి చాలు. మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ ఎక్కడ ఫెయిల్ అవడానికి ఛాన్సే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ.